జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ముట్టడి జరుగుతుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే 21 నెలల నుండి కూడా వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటలేరు కాబట్టి అడిగనికి 11 రకాల పెన్షన్దారులందరూ ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్తగా వీళ్ళకి గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేరు. గత ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీని మాట నిలబెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా వికలాంగుల పక్షాన గొంతు ఇప్పుతలేదంటే చాలా బాధాకరమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల హక్కుల కోసం ప్రభుత్వం మీద డిమాండ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇవాళ ఇక్కడ కలెక్టరేట్ ముట్టడితోనే కాదు, రేపు లక్షలాది మందితో హైదరాబాదు దిగ్బంధం చేయబోతున్నాం. అది రాకముందు ఆ ప్రమాదం రాకముందే మీరు ముందుగానే ప్రకటించి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ కలెక్టరేట్లో వికలాంగులది కానీ మరి వృద్ధులది కానీ మరి నేత గీతన్నలకి మరి ఒంటరి మహిళలకి ఏ విధంగా అయితే పెన్షన్లు రావాలని చెప్పేసి గత 7-8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. 40 లక్షల మరి పెన్షన్స్ ఉంటే వాటి పెంచుతా రాగానే వచ్చే నెల నుంచే ఇస్తానన్న నాయకుడు ఈరోజు వచ్చే నెలే కాకుండా పెండింగ్లో ఉన్న ఒక 10 లక్షలు ఉన్నాయి. 50 లక్షలు మీరు ఇవ్వాలా. మరి ఆ పెన్షన్స్ ఇవ్వకుండా మేము ఒకటే అడుగుతున్నాం. సరే అవన్నీ ఇవ్వకుండా ఒక ఇంట్లో మీరు ఒకరికే ఇస్తున్నారు. ఇప్పుడు ఒకరికే ఇస్తున్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు రెండో వారికి వాళ్ళ భార్య చనిపోతే భర్తకు కానీ, భర్త చనిపోతే భార్యకు కానీ ఇస్తారు. మరి ఆ పెన్షన్ అన్ని ఇవ్వండి. మేము ఎందుకంటే పెండింగ్ చనిపోయిన పెన్షన్ మీరేం చేసుకుంటారండి? ఆ పెన్షన్ ఆ బడ్జెట్ అయితే మిగులుతుంది కదా, మరి అదన్నా ఇవ్వాలా. నేను ఏ విధంగా అయితే ఒకటే అడుగుతున్నా, పెన్షన్దారులు అయితే గవర్నమెంట్ పెన్షన్దారులు ప్రతి సంవత్సరము ఎవరో బ్రతికున్నట్టుగా సర్టిఫికేట్ తీసుకుంటారో ఈ పెన్షన్దారులకు కూడా మరి బ్రతికున్నట్టుగా ఒక పెన్షన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా నెక్స్ట్ అలాట్ అయ్యేటట్టుగా ఇవ్వాలని చెప్పేసి అదైతే ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి వారికి మీరు ఏదైతే ఉన్నదో కాళేశ్వరము కూలిపోయింది అని తుప్పుపట్టిన మాటలే మాట్లాడుతున్నారు. కానీ మరి ఇలా కాలిరిన చేతులిరిన వీళ్లకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఇమీడియట్గా చేసి మీ ప్రభుత్వం ఇరగకుండా, మీ ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అన్నాక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలో ఉన్నది పక్క ప్రభుత్వం, అక్కడ మాత్రం 2000 4000 చేసి 4000 ఉన్న వాళ్ళని 6000 చేసి ఖచ్చితంగా పెంచుతున్నాడు. కాబట్టి అదేవిధంగా మీరు కూడా ఇక్కడ అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. జై వికలాంగ్, జై వికలాంగ్. ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలో అన్ని జిల్లా కార్యాలయాల ముందు వికలాంగుల పింఛను 4000 నుంచి 6000 రూపాయలు పెంచాలని, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు పింఛను 2000 నుంచి 4000 రూపాయలు పెంచాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు రాకముందుకు వికలాంగుల పింఛను 4000 నుంచి 6000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పింఛను 2000 నుంచి 4000 రూపాయలు పెంచుతామని చెప్పేసి 20 నెలలు గడుతున్నా కూడా ఈ హామీని విశ్వసించడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఈరోజు మేము ఒక కులం కోసం పోరాటం చేస్తలేము, ఒక వర్గం కోసం పోరాటం చేస్తాము, ఒక పార్టీ కోసం పోరాటం చేస్తాము. ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ కోసం మా పోరాటం చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని, లేని ఏడాలనే మీకు రాబోయే గుణపాఠం తప్పది పింఛన్దారుల నుంచి అని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వికలాంగులకు 5% ఇండ్లు ఇచ్చారో 5% ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వృద్ధులకు, వితంతులు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, కండరాల బలహీత వికలాంగులకు 10000 రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ రోజు 2-3 రోజులు వెనుక అవుతుంది. కానీ వికలాంగులకు 1వ తారీఖే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు ఇక్కడ వికలాంగులను, వృద్ధులు, వితంతులను చిన్న చూపు చూస్తారని చెప్పి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మీరు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం. వెంటనే స్పందించి పింఛన్లు పెంచాలి, పింఛనే ఇవ్వాలి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న పింఛన్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి? మొత్తం ఎంత అమౌంట్ వరకు పెండింగ్? ఇప్పటి వరకు దాదాపు 6-7 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది. పింఛన్లు దరఖాస్తులు చేసుకొని ఏళ్ళ తరబడి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి వహించింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ వికలాంగులు, వృద్ధులు, వికలాంగుల పక్షాన మొండి వైఖరి వహిస్తుంది. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే పింఛన్లు
పెండింగ్లో ఉన్నాయో ఆ పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలి. అదేవిధంగా పెంచిన పింఛన్స్ వెంటనే అమలు చేయాలి. ఇది ఒక డిమాండ్. నా పేరు మురిగాడి నరసింహ, విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ మెంబర్, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి. నేను గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వము అధికారం రావడం కోసము వికలాంగులను సవతి తల్లి ప్రేమతో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు కూడా ముఖకంతంతో పేర్కొని ప్రభుత్వము రాగానే గడీలు కూడా కొట్టినా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గడీల పాలనే. కాకపోతే తేడా ఏముందంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దానికి గడీలు అడ్డం ఉన్నాయి, దీనికి గడీలు లేవు. 2 సంవత్సరాలైనా అట్టడుగున ఉన్న వికలాంగులకు, వితంతువులకు, ముసలోళ్ళకు పెన్షన్లు 2 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక్కొక్కరికి నెలకు 10,000 కోట్ల రూపాయల పెన్షన్ ప్రభుత్వాన్ని భారమైనట్టు ఓటు అప్పు కోసం వచ్చినప్పుడే రాజకీయ నాయకులు ప్రభుత్వం ఓట్లు వేసుకుంటాయి. కానీ ఈ ప్రభుత్వం మరి వికలాంగుల పట్ల చవితి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తుంది? గత 2 సంవత్సరాలుగా నెలకు 1,000 కోట్లు ఈ పెన్షన్ చేసి రైతు బంధు కానీ వాళ్ళ అవసరాలకు కానీ సూట్ కేసుల బిజినెస్ మాత్రమే అసెంబ్లీలో వాగ్దానం చేస్తున్నారు. ఎక్కడ పోయినా కాళేశ్వరం, కరెంటులు, కుంభకోణాలు, ఆ రాజనీయకుడు ఈ రాజకీయ నాయకుడు దుమ్మెత్తి పోసుకుంటారు తప్ప ప్రజాపాలన అట్టుకొదిలేసి వాళ్ళ పబ్బము, వాళ్ళ జీతాలాగవు, వాళ్ళ రాజకీయాలాగవు, వాళ్ళ కుంభకోణాలకు సూట్ కేసుల ప్రభుత్వం మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి శాసనసభ ఇప్పుడు ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 50,000 మంది పెన్షన్దారులు ఉన్నాం. ఇంటూ 2-3 వేసుకున్న 1,80,000 ఓటు ఉంటుంది. ఈ స్థానిక సంస్థల్లో రాబోయే కాలంలో వీళ్ళందరం ఏకమై 2 సంవత్సరాలు అవుతున్న వికలాంగుల పెన్షన్ ఊసి ఎందుకు ఎత్తట్లేదు? పక్క రాష్ట్రంలో లోటు రాష్ట్రమేమో ఇంటింటికి పోయి 6,000, 4,000, 15,000 ఇంటింటికి ఇస్తుర్రు, రేషన్ కూడా ఇంటికి ఇస్తుర్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు లేవు, వికలాంగులకు పెన్షన్లు లేవు. ఈ రకంగా ఎందుకు వస్తున్నారంటే ఓటు బ్యాంకు వాళ్ళకు రాజకీయంగా మేము ఎదిగిన రోజే మాకు ఇది వస్తుంది. ఈ రాబోయే కాలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఎక్కడ పోయినా వికలాంగులు, వితంతువులు, విడోస్ 100 మంది, ప్రతి విలేజ్లో 100 మందికి తక్కువ ఎవరు ఉండరు. ఓడగొట్టడానికి 100 మంది చాలు. ఈ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఈ గడువులో ఈ నెల లోపట్ల ప్రభుత్వం కనుక ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలు ముట్టడిస్తామా, సెక్రటరియట్ ముట్టడిస్తామా, కలెక్టరేట్లు ఈరోజు శాంతియుతంగా స్టార్ట్ చేసినాము. తొందరలో ప్రభుత్వం కళ్ళు తెలిసి మా పెన్షన్ పోయి ఎప్పుడైతే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎక్కిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు మా పెన్షన్ మాకు ఇవ్వకపోతే ఓటు బ్యాంకుతో గుద్దితే హుస్సేన్ సాగర్లో పడుతుంది ఈ ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాం. ఈరోజు వికలాంగులు కలెక్టరేట్లో ధర్నా ఎందుకు చేసిర్రు? ప్రభుత్వానికి ఇదొక మచ్చ కదా? ప్రభుత్వాన్ని మీ వికలాంగులు వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చిపోతుర్రు. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులతో ఇచ్చిన హామీ ప్రకారం మాకు పెన్షన్ పెంచండి అని అక్కడ వచ్చిన ప్రభుత్వం కంటే ముందు వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వని మేము వచ్చి ధర్నాలు చేయాలి. అంటే ధర్నాలు చేస్తే ఒక అట్టడుగు వర్గాలైనటువంటి పింఛన్దారులు వాళ్ళు ఎలా బతకాలి? ఎందుకు ఇస్తారు పింఛన్ అనేటప్పుడు ఉన్న పింఛన్ తీసేయండి. అటు కానీ పింఛన్ పెట్టి అటు కాకుండా సాగు కొట్టేందుకు వికలాంగులు అట్టడుగు వర్గాలని. అదొకటి. వికలాంగులు చదువుకున్న వికలాంగులకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ ప్రత్యేకంగా జాబ్స్ చేసేటోడు. అది టీచర్లే కానీ, జూనియర్ లెక్చరర్లే కానీ, డిగ్రీ లెక్చరర్లే కానీ ప్రత్యేక జాబ్స్ చేసేది. ఇంతవరకు ఈ ప్రభుత్వంలో వికలాంగులకు ప్రత్యేకంగా జాబ్స్ చేసిన దాఖలాలే లేవు. వికలాంగులు అంటే జాబ్స్ ఏమి వేస్తాడు? పింఛన్లు పెంచినోడు జాబ్స్ ఇస్తాడా? వీళ్ళకి వికలాంగులకి ప్రమాణం ఎంత ఉంటుందండి? వికలాంగులు అది పోలియో వైరస్ వల్ల 5 సంవత్సరాల పిల్లలకి పోలియో వైరస్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంత స్థాయి దాకా చదువుకున్నారు. మరి వాళ్ళ కోటాలో జాబ్స్ అందే పరిస్థితిలో రోస్టర్ పాయింట్ ఒకటి ఉండే, దానివల్ల పెద్ద మాకు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ ఈ జాబ్ కొట్టే పరిస్థితి లేదు ఈ కాలంలో. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆయనే రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిలో ఉంటే ఏదో మొన్న ఎంపీ కావడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న అక్కడ ఓడిపోవడం వల్ల ఇంట్లో కొరగనాడు, బయట కొరగడు, ఊళ్ళో ఎదగలేడు, బయట పార్లమెంట్కి వస్తారా అని అంటుంటే అరే సానుభూతి కలిగి ఓట్లేసారు. లేకుంటే ఆయన గెలపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభిమానం కొద్ది వేసుకుని అభిమానం చెడగొట్టుకుంటారు. వికలాంగుల మీద ఇదే కాదు, ప్రతి సామాజిక వర్గం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా చేయలేని ముఖ్యమంత్రి ఎందుకండి? దిగిపోండి. ఇంకా టైం కావాలని అంటుండు కదా. ఇంకెన్ని రోజులు టైం కావాలి? సగం రోజులు దగ్గరకు వచ్చినాయి, సగం పరిపాలన అయిపోయింది. ఇంతవరకు వచ్చిన కాదు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 2 నెలల ముందే హామీ ఇచ్చిండు. 2 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన అంతకుముందు హామీ ఇచ్చిన కాంచి పింఛన్ ఇవ్వడం జరిగింది 2 నెలలు కూడా కలిపి. అది ఈయన ఏం చేస్తుండు? 20 నెలలు అయినంతవరకు పింఛన్ ఇవ్వట్లేదు. బజ్జిలాడి ఇవ్వాలి చేసినా కానీ అది బుద్ధుకు రావట్లేదు. సమాజం గుర్తిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని సమాజం గుర్తిస్తుంది. ఎందుకండి కాళేశ్వరం అంటావు, అక్కడ అంటావు, ఎన్నో ప్రాజెక్టులు చేసిర్రు.
ఎన్నో రోడ్లు పోసిరు వాళ్ళు. గత ప్రభుత్వం మీద ఊకే రెచ్చగొట్టి ఇంత ఖర్చు పెట్టింది అంత ఖర్చు పెట్టిందని చెప్తున్నావు, కానీ నువ్వు ఇస్తారని హామీ ప్రకారం మా వికలాంగులకి ఒక పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకి మాకు ఎందుకు ఇవ్వట్లే? ఆ ప్రాజెక్టులని ఏదనంటే అవి చేయలే ఇవి చేయలే అంటారు. మరి ఇప్పుడు ఉన్నట్టు నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు వికలాంగుల పింఛన్ని వికలాంగులు ఒకటే కాదు, అన్ని రకాల పింఛన్దారులు ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికులు కానీ, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అన్ని సామాజిక వర్గాల 11 రకాల పింఛన్దారులు కూడా ఈరోజు పింఛన్లు పెట్టుకున్నా అని కూడా అప్లికేషన్ పెట్టుకొని కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వ అధికారులు. గతంలో ఉన్న అప్లికేషన్లు కొత్త పింఛన్లు ఇవ్వట్లే. అప్లికేషన్ పెట్టుకోవడానికి సర్టిఫికెట్లు ఉండి కూడా, వికలాంగ సర్టిఫికెట్లు ఉండి, అర్హత ఉండి, డెత్ సర్టిఫికెట్ ఉండి, వితంతు మహిళలకి పింఛన్లు గత 10 సంవత్సరాల నుంచి కూడా పింఛన్లు రాక ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా పింఛన్లు రాక ఎదురు చూస్తున్నటువంటి పింఛన్ అప్లికేషన్ పెట్టుకుందాం చూస్తున్న మహిళలు ఉన్నారు, పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు. ఇంత పరిస్థితుల్లో వాళ్ళకి వెబ్సైట్ ఎందుకు తెరవట్లే అంటే నీ ప్రభుత్వం నుంచి పింఛన్ ఇవ్వబడతానే వికలాంగులు ఇది ఎప్పుడైనా పింఛన్లు అట్టడుగు వర్గాలకి రేషన్ కార్డు ఇప్పుడు చేసి ఉంటా ఎప్పుడంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటున్నావు. మరి ఇది కూడా అంటే పింఛన్లు కూడా ఎప్పుడంటే ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచవచ్చుగా, పింఛన్దారు అర్హులని గుర్తించి పింఛన్లు ఇవ్వచ్చుగా, కొత్త పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వచ్చుగా. ఇది ఏదైనా ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే సామాన్యుడిని అనగదొక్కి పరిపాలించే ప్రభుత్వాలు ఏదైనా మాకేవెళ్ళి సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలు కౌటిల్య సిద్ధాంతాలు పాటించుకుంటూ వాళ్ళు అవి చదువుకున్నాడే. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆ విధంగా తయారై ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గత కాలం మేలు వచ్చు కాలం కంటే అని ఒక కవి అన్నట్టు గట్లుంది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం కొత్త ఏమైనా వచ్చాయా? ఆ ప్రభుత్వం ఉంటే కదా ఎమ్మెల్యేనో 100 బండ్లు పంచేది వికలాంగులకి. ఇంతవరకు బండి ఇచ్చిన దాఖలాలు లేవు. వికలాంగుల సైకిల్ కానీ బండ్లు ఏమన్నా ఇండ్లు కానీ బండ్లు కానీ ఏమీ లేదు. సగం ప్రభుత్వం అయిపోయింది. మోసం చేస్తే చీటింగ్ కేసు పెట్టవచ్చు కదా. మన మోసం మేనిఫెస్టో ప్రకారం మోసం చేసినట్టు చీటింగ్ కేసు పెడితే చెల్లుతుందా లేదా? చీటింగ్ ఇది పెద్ద మోసం, ప్రభుత్వం మోసం. ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిండు. వికలాంగుల పెంచాను 6,000 పెంచుతున్నాడు. ఇది ఇంతవరకు 6,000 20 నెలలు అవుతుంది, ఇంతవరకు పెంచలే. కనీసం వికలాంగులు ఎట్లా బతకాలి, వాళ్ళ సామాజిక వర్గం ఏ విధంగా బతుకుతారు గుర్తించాలిగా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టబోతా ఉన్నాడు. మరి ప్రజలారా గుర్తించండి, ఈ ఎలక్షన్ల లోపు కూడా పింఛన్లు పెంచకపోతే వికలాంగుల పింఛన్లే కాదు అన్ని రకాల 11 రకాల పింఛన్దారులు కూడా కంపల్సరీగా ఇది గుర్తుంచుకొని ఓటు ఎవరికి వేయాలో ఆలోచించండి. ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మీరు. ఒంటరి మహిళలే కానీ, గీత కార్మికులే కానీ, బీడీ కార్మికులే కానీ, ప్రతి ఒక్క 11 రకాల సామాజిక వర్గాలు పింఛన్దారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు. కంపల్సరీగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుందని గుర్తించాలి. అది నాకేం కాదు, పింఛన్దారులతో నాకేం కాదు అన్నట్టుగా మొన్న నిరుద్యోగులతో నాకేం కాదని కేసీఆర్ అన్నట్టుగా ఇప్పుడు ఈ పింఛన్దారులు ఏం చేయలేరు, నీకు పెంచకుండా ఏం కాదు, ఏం చేస్తారు, ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉంది, 3 సంవత్సరాల పరిపాలన ఉందని ఇట్లనే కాలం గడుపుకుండా పోతా వచ్చే సంవత్సరం నేను ఇంకొచ్చేదో ఎలక్షన్లోకి వెళ్తున్నావు గెలవను అని ఏదో అటు గుడి లేని పరిపాలన చేస్తున్నట్టున్నావు. అది మాత్రం పప్పులు ఉడకవు. మధ్యాహ్నం ఎలక్షన్లు వస్తే మాత్రం మధ్యంతరంగానే పోతావు.